హలో అండి, ఇవాళ మేము ఇక్కడ ఓపెన్ స్కూల్ ఆఫీస్ రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే డేట్ అయిపోయింది 50 రూపీస్ ఫైన్తో. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడిప్పుడు వస్తున్నారు ఏ కౌంటర్ దగ్గరికి ఫీజు కట్టడానికి. రీజన్ ఏంటంటే మధ్యలో భారీ వర్షాలు పడటంతో వారం 10 రోజులు డిస్టర్బ్ అయింది. తర్వాత వినాయక చవితి దిక్కించి ఈ 11-12 రోజుల నుంచి పిల్లలు ఎవరు రాలేదు. సో ఇప్పుడు వస్తున్నారు, కానీ ఏంటంటే డేట్ లేదు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి. ఇప్పుడే ఏంటంటే అక్టోబర్ 3 రోజు ఎగ్జామ్ డేట్ వచ్చింది. సో మేము కూడా మా ప్రయత్నంగా సారు ఇంకా ఈ సార్ కలిసి ఒక 3 ఎమ్మెల్యేల దగ్గర నుంచి లెటర్లు తీసుకోవడం జరిగింది. ఈ ఎమ్మెల్యేల రిక్వెస్ట్తో డేట్ ఇవ్వమని చెప్పి తత్కాల డేట్ 1 డే ఇచ్చినా పర్లేదు, అందరు పిల్లలు కట్టుకొని, ఎందుకంటే చాలామంది 1 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ వాళ్ళు ఉన్నారు. ఈ అక్టోబర్లో ఫీజు రాస్తారని చెప్పి, ఫీజు కడితే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఏమంటారు సార్ మీరు? ఈ మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ దగ్గర తీసుకోవడం కాకుండా మన కోఆర్డినేటర్లు అందరూ కలిసి కూడా వేరే సపరేట్గా ఒక లెటర్ ఇచ్చాం. ఏమని, మన పిల్లలకు ఇట్లా భవిష్యత్తు వాళ్ళకి 6 నెలలు, ఇప్పుడు 1 రోజు ఇంకా 15 రోజులు ఎగ్జామ్, మన 3వ తారీఖు నుంచి పరీక్షలు ఉన్నాయి, ఇంకా 10 రోజులు టైం ఉంది కాబట్టి తత్కాలు ఇవ్వమని అడిగాము. సార్ కూడా బాగానే స్పందించారు. మనకు డేట్ వచ్చి తత్కాలకి ఫీజుకి అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరేమంటారు సార్? చెప్పండి. వర్షాల కారణంగా చాలామందికి తెలిసి తెలియక ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు కట్టలేకపోయినారు ఇన్ టైంలో. ఇప్పుడు టైం అయిపోయింది. ఇంకోటి వినాయక చవితి సందర్భం కూడా చాలామంది తెలియక అక్కడ ఉండిపోయి ఇదైనారు, ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు కట్టడానికి. కాబట్టి సార్ వాళ్ళు దయచేసి ఒక్కరోజు మనకి ఇచ్చినా పర్వాలేదు, 50 రూపాయల ఫైన్ లేకుండా 100 రూపాయల ఫైన్ లేకుండా తత్కాలైనా పర్లేదు, ఒక్కరోజు ఇచ్చిన పిల్లలందరూ కట్టుకుని వాళ్ళ భవిష్యత్తు ఏర్పడుతుంది. ఒక్క పేపర్ ఉన్నవాడు పాస్ అయితే రేపు జాబ్కో దేనికో వాళ్ళకి ప్రయత్నం చేయగలుగుతారు వాళ్ళు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము డైరెక్టర్ గారిని తప్పకుండా స్పందించాలని చేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.